ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మా ఆయనగారి లైఫ్ గురించి అయితే ఒక 4 మాటలు చెప్పడం జరిగింది ఈ వీడియోలో. హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వన్. ఇక్కడ చూడండి, పచ్చని పొలాల్లో తెల్ల డ్రెస్ వేసుకొని ఆత్మలాగా కూర్చున్నారు. సో ఈరోజు వీడియో అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఈరోజు వీడియో వచ్చేసి మా ఆయనకి మీకు చెప్పాను కదా, ఆయన ఇంట్రొడ్యూస్ వీడియో చేశాను, మళ్ళీ కూడా చెప్పాను నేను ఏమని, ఆయన మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాననేసి. సో ఈరోజు వీడియో అయితే టాపిక్ మనది అదేనండి. మన ఆయన గారు ఏం చేశారు, ఆయన ఇప్పుడు కనిపించే రకము వేరు, ఆయన ఇంతకు ముందు ఉండే రకం వేరు. అది ఎందుకు, ఎలా, ఏమి అనేసి అంటారు కదా, ఎందుకు, ఏమిటి, ఎలా అనేసి. అలా ఈరోజు మన వీడియో కాబట్టి మన వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూస్తుండండి. అలాగే మొహసిన్ అఫీషియల్ వన్ ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసి ఆల్ మీద పెట్టేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మరి వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. రెడీనా మీరు? రెడీ. నిజంగా రెడీయే కదా. సో ఆయన ఒక లగేజ్ తీసుకొని వచ్చారు ఈరోజు. ఏమని చూస్తారా? సో లగేజ్ బ్యాగ్ ఎత్తుకొని వచ్చారండి. ఏమేమో ఎత్తుకొచ్చాము ఈరోజు, అన్నీ మీకు చూపిస్తామన్నమాట. సో టంటాడాన్, ఇక్కడ చూడండి, ఒక బ్యాగ్ ఎత్తుకొని వచ్చేసారనమాట ఆయన లగేజ్. ఏమండి అవన్నీ? ఏం అవార్డ్స్? అబ్బా అబ్బా చూడండి, ప్రతి ఒక్కరికి అదేమో అంటారు కదా, లైఫ్లో ఏదో ఒక స్పెషల్ ఉండనే ఉంటుందనేసి. సో మా ఆయనకైతే కూడా ఒక స్పెషల్ ఉందండి. నాకైతే ఏం స్పెషల్ లేదు, మా ఆయనకైతే ఉంది. ఆయనకుంటే ఏం, నాకుంటే ఏం, ఒక స్పెషల్ అయితే ఉంది ఆయన లైఫ్లో. సో దాని గురించి ఈరోజు అయితే వీడియో మంది చూడండి నుంచి ఈరోజు నేను కూడా చూడాలని నేను కూడా అనుకుంటున్నా. సో మీ అందరి గురించి తరపు నుంచి నేను కూడా చూస్తానన్నమాట. ఈరోజు ఏమైనా ఒక్కటి కానీ చూద్దాం. అది బంగారం చెప్పనా అన్నట్టు, ఏదో ఒక్కటి చెప్పనా అన్నట్టు, ఏదన్నా చూద్దాం ఈరోజు మనమైతే. ఓకేనా? అయితే చూద్దాం ఈరోజు, చూస్తుండండి. సో చూడండి, మా ఆయన గారు అయితే ఎలా కూర్చున్నారు. అదేనండి, ఇది సర్టిఫికేట్స్. సో అవి సర్టిఫికేట్స్, ఇవి అవార్డ్స్. ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకున్నారు అనేసి ఈరోజు అయితే చెప్పబోతున్నాం మనము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్. అందరూ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇది మన మాట చెప్పాం, ఎప్పుడు మనం చేసే విజిటింగ్స్ అలాగే మనం చేసే ఫుడ్ వీడియోస్ మాత్రమే పెట్టాము. సో ఈరోజు వీడియో కొద్దిగా స్పెషల్గా ఉండాలి, తెలియజేయాలి అనేసి ఈరోజు అయితే నేను వీడియో అయితే, ఇది ఆయన ఆలోచన కాదండి, ఇది నా ఆలోచన. ఎందుకంటే ఆయన వద్దు అన్నారు. సో ఇవన్నీ చూపిస్తే బడాయి కొట్టుకున్నట్టు ఉంటుంది, నాకు అవసరం లేదు, వద్దు అన్నారు. అయినా కానీ నేను ఈరోజు మీకు చూపిస్తూ కూడా నేను కూడా ఏదో ఒక 2 అదేమంటారో వాళ్ళకి తెలీదు, కరాటీ ఏమన్నా చేస్తే చూద్దామనేసి. సో మీ తరపు నుంచి ఈరోజు నేను కూడా చూడబోతున్నా. మీరెంత ఫస్ట్ టైం చూస్తున్నారు, నేను అలాగే ఫస్ట్ టైం ఈరోజు చూడబోతున్నా. సో ఆయన అవార్డ్స్ ఒక్కొక్కటిగా చెప్తారు, ఏది, ఎప్పుడు, ఎక్కడ తీసుకున్నారు అనేసి. మనం అయితే విందాం. చెప్పండి. నంద్యాల టోర్నమెంట్లో ఇచ్చిండే సర్టిఫికేట్, ఇది ఫస్ట్ ప్రైజ్. ఓకే, కొద్దిగా జోరుగా. నంద్యాల టోర్నమెంట్ నంది పైపులో నంది పైప్స్ ఓకే ఓకే వాళ్ళు జరిపించిండే టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ ఓపెన్. ఓకే, ఇది 2002లో అనుకుంటా వాళ్ళు అయితే ఇచ్చారు. అంటే మామూలుగా మనము కరాటీ అంటే ఇప్పుడు పిల్లలు నేర్చుకుంటున్నారు, పెద్దలు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. మామూలు మనుషులకి కలిసి ఫైట్ అయితే పెడతారు. సో మామూలు మనుషులతో ఇలాంటి మనిషి కరాటీ చేసి గెలవడం అనేది గ్రేట్ కదండి. ఎవరు ఇద్దరికి పోటీ పెట్టినా కానీ గెలిచేది ఒక్కరే. అలా ఈయన ఎంతమందితో పోటీ చేసినా కానీ ఫస్ట్ వచ్చిండేది ఈయన ఎప్పుడు. సో ఇక్కడ చూడండి ఆయన ఫోటో, ఎంతమంది గుర్తుపెట్టారండి? గుర్తు పట్టేస్తారండి. మన ఆబిద్ అలీ గారు ఇక్కడ ఉన్నారు, చూసుకోండి ఒకసారి. ఓకే, ఇంకా ఇది ఎక్కడ ఇచ్చారు? సో ఇవి చిన్ని ప్రైజెస్ అండి. ఇది ఫస్ట్లో ఇస్తారు కదా చిన్ని ప్రైజెస్. అలాగే ఈయనకి చాలా కెరియర్ ఉన్నింది. సో కెరియర్ అయితే ఈయన చేతులతో ఈయనే అదేమో అంటారు కదా, స్పాయిల్ చేసుకున్నారనమాట. ఎందుకంటే ఈయన కరాటీ అంటే ఈయన ఏదో సాధించాలని ఏమీ చేయలేదు. సో మామూలు మనుషుల్లాగా నేను కూడా ఉండాలి, నేను ఎందులో తక్కువ కాకూడదు అనే ఆలోచనతో ఈయనైతే కరాటీలో జాయిన్ అయ్యారట. కరాటీ అంతా నేర్చుకొని బ్లాక్ బెల్ట్ అమౌంట్ కట్టి అంటే కూడా ఆయన తీసుకోలేదు. నేను బెల్ట్ తీసుకోవడానికి అయితే నేను నేర్చుకోలేదు కరాటీ. సో నేను ఏదో సాధించాననే నాకు అనిపించాల, నా అంతటా నా ఆత్మవిశ్వాసం గెలవాలి అనేసి ఆయన ఆత్మవిశ్వాసంతో ఆయన అయితే చేశారు కరాటీ అయితే. పిల్లలు చాలామంది క్లాస్ కూడా చెప్పేవారట, మాకైతే తెలీదు.
మాకు వచ్చేసి 2007లో అయితే మ్యారేజ్ అయిందండి. 2007లో అయింది. అంతకుముందు ఆయన కరాటీ మానేసి కూడా అయిపోయింది. సో అలాగే నంద్యాలలో ఆయన టోర్నమెంట్లో ఫస్ట్ ప్రైజ్ తీశారు కదా, అప్పుడు చూడండి ఇక్కడ పేపర్కి కూడా వేశారు ఆయనకి. సో ఇక్కడ చూడండి, ఎవరైనా కానీ చూడాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి మ్యాటర్ అయితే ఒక్కసారి ఎవరైనా కానీ చదవచ్చు. ఓకేనా? అవును, ఇక్కడ ఉంది చూడండి, అంగవైకల్యాన్ని అధిగమించిన ఆశయము, కరాటేలో రాణిస్తున్న మదనపల్లె క్రీడాకారుడు అనేసి ఆయన తరపు నుంచి హెడ్లైన్ అయితే వేశారు. అప్పట్లో అలా గోల్డ్ కలరే వస్తూ ఉంటాయి కదండి న్యూస్ పేపర్స్. సో అవి మాకు నా చేతికి మా అత్తగారు నా చేతికి ఇచ్చారు నా మ్యారేజ్ అయిన తర్వాత. అప్పటి నుంచి అంతకుముందు ఆయనే సమాలిచ్చి పెట్టారు మొత్తం. ఇప్పుడు నేనైతే మొత్తంగా అయితే ఒక సపరేట్గా పెట్టేశాను. ఆయన వస్తువులన్నీ, సర్టిఫికెట్స్ అన్నీ సపరేట్గానే పెట్టాను. అలాగే ఇంకా ఫొటోస్ అవి అన్నీ ఉన్నాయి, అన్నీ చూపిస్తాను. సో ఇది ఎక్కడ తీసుకున్నారండి? ఇది చిత్తూరు. సో ఇది చిత్తూరు అంటండి. చిత్తూరులో సెకండ్ ప్రైజ్, అది ఫస్ట్ ప్రైజ్. అన్ని ఫస్ట్ ప్రైజెస్ అండి, సెకండ్ ఏవి లేవు ఆయనకి, అన్ని ఫస్ట్ ప్రైజ్లే తీసుకున్నారనమాట. అలాగే ఈయన మదనపల్లిలోనే నేర్చుకున్నారు, కోటబడి స్కూల్లో నేర్చుకున్నారనమాట. అలా అక్కడ ఏఆర్ సురేష్ సార్ దగ్గర అయితే ఆయన నేర్చుకున్నారు. సో ఆయనకైతే తెలుసు. ఆ సారే నాకు ఎప్పుడు కనిపించినా నాకు చెప్పేది, మీ ఆయన చేతులతోనే లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నారమ్మా, చాలా కెరియర్ ఉండింది, ఎన్నోసార్లు చెప్తే నా మాట వినలేదు అనేసి. ఈయన ఫాదర్ డెత్ అయిపోయిన తర్వాత ఇంకా ఈయనకి కొద్దిగా ఫ్యామిలీతో కొంచెం బరువు ఎక్కింది. అలాగే ఇంకా ఎందుకులే అనేసి వదిలేశారనమాట అప్పట్లో. అలాగే మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా పిల్లలు పెద్దలు, అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా ఇలాగే అనేసి లైఫ్ అనేది ఇలాగే మనది గడుస్తూ వచ్చేసింది అనమాట. సో ఇప్పుడేమన్నా చెయ్యాలి అనేసి ఆలోచనతో ఇప్పుడు అయితే మనం యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసాం కాబట్టి మన యూట్యూబ్లో ఏదో సాధించాలి అని మేము అనుకుంటున్నాం. సో మన వ్యూవర్స్ వల్ల, మన సబ్స్క్రైబర్స్ వల్ల చాలా వరకు వచ్చాము మేము ఇంతవరకు. ఇంకా ముందుకు నడిపిస్తారు మమ్మల్ని అని మేమైతే ఆశిస్తున్నాము. సో ఈరోజు మనము ఒక్క కరాటీ చూసేద్దామా? చూపిస్తారా? ఆయన ఇంకా ఏం 20 ఏళ్ళు అబ్బా, మ్యారేజ్ అయ్యి 18 years అయిపోయిందండి. ఈరోజు రీసెంట్గా ఒక పిక్ పెట్టాను మ్యారేజ్ది, మంది మ్యారేజ్ ఫోటో పెట్టేది. అందరూ ఏమంటున్నారు, హ్యాపీ మ్యారేజ్ డే అంటున్నారు. సారీ అండి, మన మ్యారేజ్ డే ఈరోజు కాదు. మన మ్యారేజ్ డే వచ్చేసి May 10 అండి. మామూలుగా 2007 May 10లో అయింది. మ్యారేజ్ డే మనది ఎప్పుడే వస్తుంది. నేనైతే అది పాత గుర్తుగా ఉంది అనేసి ఒక పిక్ అయితే పెట్టారు. సో చాలా రెస్పాన్స్ అయ్యారు, అందరూ నాకు హ్యాపీ మ్యారేజ్ డే అని చెప్పారు మనకి. సో యానివర్సరీ అయితే ఇప్పుడే కాదు, మంది Mayలో 10లో ఉంటుంది. అప్పుడు కూడా మనం సెలబ్రేట్ చేద్దాము. సో ఈయన చేసి చాలా రోజులైంది, ఎలా చేస్తారు ఏమి అనేసి. ఈరోజు బరువు అయితే చాలా పెరిగారండి, కొవ్వు బాగా పెరిగింది, బలిసిపోయారు బాగా. ఇప్పుడు కొంచెం చూస్తాను, 1 week ట్రై చేస్తాను, మళ్ళీ అన్ని పాత మూమెంట్స్ అన్ని వచ్చేట్టుగా. ఇప్పుడు కొంచెం ఏదో ఒకటో రెండో చూపిస్తారన్నమాట. సో ఆయన ఇలాగ బాగుంటారా, ఆయన కరాటీ చేస్తే బాగుంటారా అనేసి మీరైతే కామెంట్స్ చేయండి. సో అప్పుడప్పుడు మీకోసం ఎప్పుడన్నా ఒకసారి క్లాస్ కూడా పెట్టిస్తాను నేను కావాలంటే, ఎందుకంటే ఆయన కొవ్వు కరిగించాలి కదా. చెయ్యండి, ఒకసారి చెయ్యండి. ఇప్పుడు మనం ఆయన ఫొటోస్ చూద్దామండి. అవార్డ్స్ అయితే చూశారు కదా. సో 3 awards అయితే పెద్దవి అన్నీ ఉన్నాయి కదా, అన్ని ఫస్ట్ ప్రైజెస్ అండి, ఇవన్నీ చూశారు కదా. సో ఆయన మాస్టర్ వచ్చేసి ఏఆర్ సురేష్ గారండి, మదనపల్లిలో అందరికీ తెలిసిందే, ఆయన చాలా ఫేమస్. సో మీరు సంజయ్ దత్ని ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా, చూశారులేండి. ఈ సంజయ్ దత్ని ఎప్పుడైనా చూసారా? సో సంజయ్ దత్ కటింగ్ అంటండి అప్పట్లో. ఇది చూడండి, సంజయ్ దత్ కటింగ్ చేసి ఇలా లాంగ్ చొక్కాస్ వేసుకొని ఎలా ఉన్నారు చూడండి. చిత్తూరు లాడ్జ్లో టోర్నమెంట్ పోయినప్పుడు, చిత్తూరులో అంటాడు టోర్నమెంట్ వెళ్ళినప్పుడు. ఇది నంద్యాల టోర్నమెంట్ గెలిచి వచ్చిన తర్వాత ఆనందంతో అంతా స్టాఫ్స్ మొత్తం మనోళ్ళంతా. సో చూడండి, ఇది గెలిచినారు అనేసి వీళ్ళందరూ స్టాఫ్ మొత్తం ఆనందంలో అయితే రూమ్లో అయితే హాయిగా పండుకొని చూడండి. అబ్బా అందరి ముందర ఆయన మాస్టర్ ఆయనేనండి, ఏఆర్ సురేష్ గారు. సో అప్పుడు గెలిచారని ఆనందంలో అయితే ఈ ఫోటో అయితే దిగారట. ఇది అండి, అది స్టార్టింగ్లో అన్ని చాలా ఫస్ట్లో అసలు నేను ఈ ఫోటోలు చూసి ఈయనేనా అనుకున్నా అప్పుడైతే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా సర్టిఫికెట్తో సహా అవార్డు అయితే ఇస్తున్నారు. ఆయన మా గ్రాండ్ మాస్టర్ సుందరం సారు, చిత్తూరు. ఈయన అండి గ్రాండ్ మాస్టర్ అంట, ఈయన చిత్తూరు నుంచి సుందరం మాస్టర్, ఆయన కూడా ఫేమసే. సో వీళ్ళ బ్యాచ్, అలాగే వీళ్ళు పిల్లల్ని నేర్పిస్తున్నారు కదా. సో వీళ్ళ స్టూడెంట్స్ వీళ్ళు, ఈయన నేర్పిస్తున్నారంట. వామ్మో చూడండి, భద్రం అండి. కొంచెం ఎవరైనా కానీ కొంచెం భయపడాల్సిందే, నేనే భయపడుతున్నా ఇప్పుడు. మీకు చెప్తూ ఉంటే నాకు భయం పుడుతుంది.
సో ఇంకోటి ఇది చూడండి, ఇలా ఇవన్నీ ఈయన ఫొటోస్ అండి. అందరికి మీకు చూపించాలని నాకు ఆశ. ఒక్కరోజు ఎప్పుడైనా కానీ ఇలా పెట్టాలి సోషల్ మీడియాలోనే, నాకు చాలా ఆశ ఉండేది. ఇప్పుడు అదైతే ఇప్పుడు నాకైతే నెరవేరిందనమాట, నా కోరిక. నేను చైర్మనేనా, మున్సిపల్ చైర్మన్ ఈయన చూడండి. అప్పుడు గెలిచి వచ్చారు కదా, అప్పుడు టోర్నమెంట్ నుంచి గెలిచి వస్తే చేస్తారు కదా. నేనండి ఈయన మాస్టారు, అలాగే హెడ్ మాస్టర్ ఇద్దరు, సుందరం మాస్టర్ అలాగే గెలిచిన తర్వాత ఏఆర్ సురేష్ మాస్టర్ గారు ఇక్కడ కూడా ఉన్నారు చూడండి. ఇక్కడ అయితే అవార్డు ఇస్తున్నారు. సో మనం అవార్డ్స్ చూపించుకోవడమే కాదు కదా, ఫోటోలు కూడా ఉన్నాయి చూడండి, అప్పుడు తీసుకున్నట్టు మనము. సో ఇక్కడ చూడండి మా ఆయన టై వేసుకొని బెల్ట్ వేసుకొని ఎలా ఉన్నారు, ఎలా చూడండి. అబ్బో చేతులు గ్లౌజులు కూడా ఉన్నాయండి. ఏవో తినేస్తున్నారు, మనకు అడగకుండా తినేస్తున్నారు. ఇక్కడైతే చూడండి తన్నేస్తున్నారు, ఎవరు నాతో పెట్టుకుంటే తన్నేస్తాను రే అంటున్నారు. అబ్బా బిల్డప్ చూడండి. ఇక్కడ మా ఆయన గారి బిల్డప్ ఎలా ఉందండి, నచ్చిందా? అలాగే ఆయన పేపర్ అయితే వేసిండే చూశారు కదా, న్యూస్ పేపర్కి అయితే అప్పట్లో వేశారు హెడ్లైన్. అలాగే ఇవి సర్టిఫికెట్స్ అండి ఆయనవి అన్నీ. నేనైతే బీ కేర్ఫుల్, నేను అన్నీ పెట్టానన్నమాట. ఎందుకంటే ఆయన మనవరాళ్ళు కూడా చూడాలి కదా మళ్ళీ. సో చూడండి ఫ్యామిలీలో అందరూ చూడాలి కదా, నేను చూశాను, మా పిల్లలు చూశారు, ఇంకా అలాగే అందరూ చూడాలి కదా. ఇది కూడా వేశారే, కరాటేలో మదనపల్లె క్రీడాకారుల ప్రతిభ అంట అండి. సురేష్ కుమార్ రెడ్డి ఎక్కడ ఇది, కర్నూలు జిల్లా నంద్యాలలో. ఇది కూడా నంద్యాలదేనండి ఇది కూడా. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఈ పిక్ మీకు చూపించాను ఇంతకుముందే. ఆ ఫోటో వచ్చి హెడ్లైన్స్ అయితే వచ్చింది చూడండి. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని కావాలంటే చూడొచ్చు ఎవరైనా కానీ. ఇది 2001లో అండి ఇది. ఇది పింక్ బెల్ట్ ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడండి చైనా వాళ్ళు వచ్చేసారు. ఇక్కడ చైనా లాంగ్వేజ్ అది 6th సెన్స్ మూవీలో సూర్యలో నమస్కారం చేస్తారు కదా, ఫస్ట్ మనం అక్కడ స్టార్ట్ చేద్దాము, అక్కడ ఎండ్ కూడా చేద్దాం అనుకుంటున్నారు నేను. ఇది ఎందుకంటే ఇప్పుడు చేయలేరు, మనిషి అయితే లావ్ అయిపోయారు కాబట్టి. చూద్దాం ఎంతవరకు చేస్తారో, మళ్ళీ చేద్దామంట, చూద్దాము. ఇప్పుడైతే నమస్కారం అంతా చేద్దాం మనం కరాటీలో. నమస్కారం పెట్టేశారండి. మరి చూశారు కదా మన వీడియో అయితే, మా ఆయన గురించి అయితే ఒక 4 మాటలు చెప్పడం కూడా జరిగింది. ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ని ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద అయితే ప్రెస్ చేయండి. ఏమండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మా ఆయన గారు తక్కువగా మాట్లాడారు కదా, సో నేనే మీ అందరి తల తిన్నాను. సో ఇలాగే తింటూ ఉంటాను కాబట్టి వీడియోస్ అయితే ఖచ్చితంగా చూస్తుండండి పూర్తిగా.